రైట్. ఇక స్మితా సబర్వాల్ చేసిన పోస్టుకు సంబంధించి అటు దివ్యాంగ సంఘ ప్రతినిధి వసుంధర గారు ఉన్నారు, ఆవిడతో కూడా ఒకసారి మాట్లాడదాం. రైట్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. రైట్, స్మితా సబర్వాల్ దివ్యాంగులకు సంబంధించి ఒక ట్వీట్ చేయడం మీరు చూసారా? దానికి సంబంధించి మీరేమంటారు? యాక్చువల్లీ ఇక్కడ స్మితా మ్యామ్ గారు 3 స్టేట్మెంట్స్ ఇచ్చారండి. ఒకటి, ఎయిర్లైన్స్ వాళ్ళు డిసేబుల్ పైలట్ ని తీసుకుంటారా అనే విషయానికి వస్తే, మన ఇండియన్ వాళ్ళు ఇంకా అలాంటి అలొకేషన్స్ ఏమి అలర్ట్ చేయలేదు. కానీ ఆ క్యాపబిలిటీస్ గురించి గనక విషయానికి వస్తే, పైలట్ అనే పొజిషన్ కి డిజేబుల్ క్యాపబుల్ అవుతారా అనే దానికి మనం యుఎస్ యూకే లో ఒక 3 మెంబర్స్ సక్సెస్ఫుల్ గా పైలట్స్ గా రాణిస్తున్న వాళ్ళు ఉన్నారండి. అందులో జెసికా కాక్స్, ఆమెకి 2 చేతులు లేవు, ఆమె కాళ్ళతోనే తన పైలట్ గా రాణిస్తుంది. 2008 తోనే ఆమె పైలట్ గా వెళ్తుంది అనమాట. సో ఇంకొకరు వచ్చేసి పాటిల్ డోయల్ అనే అతను చాలా హయ్యర్ పొజిషన్స్ పైలట్ గా ఉండి చాలా పెద్ద పెద్ద ఎయిర్లైన్స్ కంపెనీలో పనిచేశారు. ఇంకొకటి చూసుకుంటే ఎలీ క్యాటర్ అని 14 ఏళ్ల వయసులోనే ఒక డిసేబుల్ పర్సన్ తను పైలట్ గా లైసెన్స్ తీసుకున్నాడు. సో ఇలాంటి వాళ్ళు పోకొల్లలు ఉన్నారు మనకి సక్సెస్ స్టోరీస్ క్యాపబిలిటీస్ గురించి వస్తే. ఇకపోతే ఆమె ఒక డిసేబుల్ సర్జన్ తోటి మీరు సర్జరీ చేయించుకుంటారా అని క్వశ్చన్ వేశారు. మన ఇండియాలోను అదర్ కంట్రీస్ లోను చాలా మంది సక్సెస్ఫుల్ గా సర్జరీ చేసిన వాళ్ళు సర్జన్స్ గా రాణిస్తున్న వాళ్ళు ఉన్నారు. అందులో డాక్టర్ సతీందర్ సింగ్ ఒకరు, డాక్టర్ విఎస్ఏ రెడ్డి గారు ఒకరు, డాక్టర్ బెన్ కార్సన్ యుఎస్ఏలో చాలా పెద్ద పెద్ద సర్జరీలు చేసి సక్సెస్ఫుల్ గా రాణిస్తున్నారండి. ఇవి జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇవి ఒక ఐఏఎస్ ఆఫీసర్ లో, దట్టు మన తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారికి ప్రధాన సలహాదారుగా ఉన్న స్మితా సబర్వాల్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా బాధించే విషయం వికలాంగుల కమ్యూనిటీకి సంబంధించి. ఎందుకంటే ఆమె ఒక ఫిజికల్ ఫిట్నెస్ గురించి మాట్లాడితే కనుక, అంటే ఐపీఎస్ హోదాలో ఆల్రెడీ 1999లో అండి ఇచ్చారు, ఏది రిజర్వేషన్ కి సంబంధించిన కోటాలో అలాట్ చేశారు. ఇప్పటికీ సుప్రీంకోర్టు మెయిన్ గా ఇక్కడ అంటే అత్యున్నత న్యాయస్థానం ఇందులో ప్రధాన పాత్ర వహించింది. అది ఇప్పటికి 25 ఏళ్ళు అయింది ఆ కోట అలాట్ చేసి. అంటే ఈమె ఆ చట్టాన్ని అమలు పరిచే హోదాలో ఉన్న ఒక వ్యక్తి ఈ చట్టం అవసరమా అని క్వశ్చన్ చేయడం నిజంగా మన సుప్రీం కోర్టుని అవమానించినట్టే ఒక రకంగా చెప్పాలంటే. ఈ విషయం గురించి ఇంకొకటి కమ్యూనిటీ రిలేటెడ్ చూసుకుంటే, మా క్యాపబిలిటీస్ ని డిసైడ్ చేయడానికి ఆమె ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఏ రకంగా అయినా ఒక డిజేబుల్ కమ్యూనిటీ రిలేటెడ్ లో పని చేశారా? వాళ్ళకి సంబంధించిన ఏమైనా ఎంపవర్మెంట్ రిలేటెడ్ థింగ్స్ లో ఉన్నారా? ఇవి మనం చర్చించాల్సిన విషయాలైతే, అదే ఒక మైనారిటీ వర్గానికి ఎస్సీ ఎస్టీ బీసీ ఇలాంటి వాళ్ళకి సంబంధించి ఇలాంటి ఏదైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే కనుక ఇమ్మీడియట్ గా చాలా మంది రెస్పాండ్ అవుతారు. కానీ 24 గంటలైనా ఆమె ట్వీట్ చేసి ఆమె మీద చర్యలు తీసుకోకపోవడానికి, లేదా ఒక వివరణాత్మకంగా దీని గురించి ఆమె నుంచి ఒక వివరణ కోరలేదు ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ నుంచి కానీ మిగతా ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ. సో ఒక వికలాంగురాలి యాక్టివిస్ట్ గా నేను కోరేది ఏంటంటే, ఇది మమ్మల్ని అంటే మేము ఎంతో కష్టపడి సాధించుకుంటున్నా, ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాం, మా సక్సెస్ ని వెనక్కి తీసుకోవడమే కాకుండా మాకు అవకాశాలు లేకుండా చేస్తాయి ఇలాంటి వ్యాఖ్యలు. మేము ఇంకొక విషయం చెప్తాను, నిజంగా ఈ కోట అవసరమా అంటే వాళ్ళు మాతో పోటీ పడడానికి పడుతున్నారా కేవలం అని నేను చెప్తున్నాను. దీనైతే ఆమె నుంచి మేము ఒకటే మాకు క్షమాపణ కోరుతున్నాము. లేదు అంటే గనక మేము పరువు నష్టం దావా వేయడానికి కూడా వెనుకడు వేయమని చెప్తున్నానండి ఈ సందర్భంగా. రైట్, థ్యాంక్ యూ వసుంధర గారు.